హాయ్ గాయ్స్, ఇక్కడ మేము మస్కట్లో సీతారాముల కళ్యాణానికి అయితే వెళ్ళాము. రీసెంట్గా మనకి ఫెస్టివల్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి శ్రీరామనవమి అయిపోయింది కదా, అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఈ టైంలో కళ్యాణం చేశారు. ఇది వచ్చేసి మనకి వీకెండ్స్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే వీకెండ్స్లో అందరూ ఖాళీగా ఉంటారు కదా, అందుకని చెప్పేసి వీకెండ్స్లో చేస్తారు, వీక్ డేస్లో కాకుండా. మనకి ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ వీకెండ్ ఇలా మనకి సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా మేమైతే కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకి ఎక్కి స్వామివారి దగ్గర దండం పెట్టేసుకొని అలాగే పంతుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా చూడండి, స్వామివారు అయితే ఇలా ఉన్నారు, చాలా కళగా ఉన్నారు కదా. ఇంకా ఇక్కడ ఇద్దరు పంతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఆంజనేయ స్వామికి అలాగే సీతారాముల స్వామికి ఇక్కడ అందరికీ దండం పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడైతే సీతారాముల స్వామి ఫోటో పెట్టారు, ఇంక ఇక్కడైతే ఆంజనేయ స్వామిని పెట్టారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ లైక్ ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోజనాలు కూడా ఇక్కడ పెట్టేశారనమాట, మనకి అరేంజ్ చేశారు. ఒక సైడ్ లేడీస్, ఒక సైడ్ జెంట్స్ అనమాట. ఇంకా అలాగా మేము కూడా క్యూ లైన్లో వెళ్ళేసి ఇంకా ఇట్లా భోజనాలు అయితే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నాము. ఇంకా చాలామంది అయితే వచ్చారు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము మేము. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే ఇంకా చాలామంది వచ్చారు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మేమైతే వెళ్ళేసి ఒకేసారి కిడ్స్ అందరం ఒకే లైన్లోనే ఉండి ఇంకా తీసేసుకొని భోజనాలు అవి తినేసి ఇంకా స్వామివారికి దండం పెట్టేసుకొని వచ్చాము. మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి. ఎవరైతే మస్కట్లో ఉన్న వాళ్ళు వచ్చారో వాళ్ళు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.